ఏ రకంగా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఆశ్రయం కల్పించి వాళ్ళకి ఓటు హక్కు ఇచ్చి వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చి మన బెంగాల్ని బంగ్లాదేశ్గా మార్చడానికి ఎంత రకంగా తయారు చేస్తుందో చూడొచ్చు. ఇంకోటి చూస్తే ఫైనల్గా ఏమంటారు, మమతకు బీజేపీ చెక్ పెడుతుందంటారా? బీజేపీ 100% గెలుస్తుందండి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీరు చూస్తే ఎగ్జిట్ పోల్లో కూడా చాలామంది మమతా బెనర్జీకి భయపడి సైలెంట్గా ఓటేశారు. ఎగ్జిట్ పోల్లో కూడా ఎవ్వరు ముందుకొచ్చి చెప్పడానికి ధైర్యం చేయలేకపోయారు బికాజ్ ఆఫ్ మమతా బెనర్జీ డిక్టేటర్షిప్. వాళ్ళ మేనల్డ్ ఉన్నాడు అభిషేక్ బెనర్జీ, అతను ఏమన్నాడండి, మీకు కేంద్ర బలగాలు ఉంటే ఎలక్షన్ కౌంటింగ్ అయిన దాకా ఉంటుంది, ఎలక్షన్ కౌంటింగ్ అయిన తర్వాత మేము అధికారంలోకి వస్తే ఏరి చంపుతానన్నాడండి. మరి అంతకన్నా నిదర్శనం ఉందా? మరి అలా భయపెట్టినప్పుడు ఓటేసిన ఓటర్లు కూడా ఎగ్జిట్ పోల్కి ధైర్యంగా వచ్చి చెప్పగలరా? చెప్పలేరు. సైలెంట్ ఓటింగ్ జరిగిందండి. మాకు తెలిసి ఏదైతే ఎగ్జిట్ పోల్లో చెప్పిన దానికన్నా ఎక్కువ ఓట్లు వస్తాయి బీజేపీకి, ఎక్కువ సీట్లు వస్తాయని. ఎందుకంటే మీకు ఆంధ్రప్రదేశ్లో మనం చూశారు కదండి, నోబడీ ఎక్స్పెక్టెడ్. ఆ రకంగా బీజేపీకి అక్కడ అన్ని సీట్లు వస్తాయని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నామండి. ఓకే రైట్. నుమన్ గారు ఏమంటారు, ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాబోతున్నాయా? అందరి ఫోకస్ కూడా అంటే 5 రాష్ట్రాలు ఉన్నా కూడా ఎక్కువగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రిజల్ట్ పైనే ఉత్కంఠ ఉన్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అయ్యే అవకాశం ఉందా? మీరేమంటారు? వెరీ గుడ్ మార్నింగ్ టు యూ చందు గారు, యాజ్ వెల్ యాజ్ నా తోటి ప్యానెల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఈ రోజు టుడే ఇస్ ద డే ఆఫ్ డెమోక్రసీ. ఏదైతే ఓటింగ్ జరిగిందో, ఓటింగ్ జరిగిన తర్వాత ఈ రోజు కౌంటింగ్ జరగబోతుంది. కౌంటింగ్ జరిగిన తర్వాత ఏదైతే ఓటర్ మహాశయుడు తన యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నాడో దానికి అనుగుణంగా ఈ రోజు రిజల్ట్స్ రాబోతున్నాయి. అయితే మనకి ప్రధాన అంశాలు ఏదైతే మనం ఏదైతే ఏజెన్సీస్ ఏదైతే ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేశాయో వాటి మీద ఎటువంటి శాంక్టిటీ లేదండి. వాటి గురించి మాట్లాడడం కూడా అంత సబబు కాదు. కానీ ఒక డైరెక్షన్ ఏంటిది, ఒక నెరేటివ్ ఏంటిది అని దాని గురించి మనం మాట్లాడితే బాగుంటుంది. వై యాక్సిస్ అనేది ఏదైతే ప్రదీప్ గుప్తా గారు నడిపారో దాంట్లో మనం చూసుకుంటే 400 పార్ అని చెప్పేసి చెప్పారండి. 2024 లోక్సభ ఎలక్షన్ గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళకి చూసుకుంటే పట్టుమని 241 రాలేదండి. అదే రకంగా మహారాష్ట్రలో ఫెయిల్ అయ్యారు, హర్యానాలో అయితే ఫెయిల్ అయ్యారు. దాని తర్వాత జరిగినటువంటి ప్రతి అసెంబ్లీ ఎలక్షన్ లో కానివ్వండి, బీహార్లో కానివ్వండి, వారు ఫెయిల్ అవుతూ వచ్చారండి. ఈ రోజు వారు వచ్చేసేసి ఇక్కడ వన్ సైడ్ జరుగుతుంది అని చెప్పేసి విజయ్ గారు లాంటి వ్యక్తుల్ని, టీవీకే లాంటి పార్టీలని ఈరోజు తమిళనాడులో వారు పట్టం కట్టబోతున్నారని చెప్పేసి ఏ రకంగా అయితే మాట్లాడుతున్నారో దానికి మనకు అర్థమవుతుంది దాని యొక్క శాంక్టిటీ లేదు, దాని యొక్క ఇంటిగ్రిటీ లేదని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సరే, 2-3 విషయాలు ఇందాక జనసేన మిత్రులు మాట్లాడారు, దాని గురించి మాట్లాడబోతున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్షన్స్ కేరళ, వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. మీరు చూస్తారు మా ముఖ్యమంత్రి రాబోతున్నారు యూడీఎఫ్ లో. వీఆర్ గోయింగ్ టు విన్ మోర్ దెన్ 85+ సీట్స్ ఇన్ కేరళ. యూ ప్లీజ్ రికార్డ్ దిస్ అండ్ టుడే ఆఫ్టర్ 4 PM we'll talk about it. Similarly in Tamil Nadu it is going to be a DMK plus Congress government. And in West Bengal it's going to be టీఎంసీ గురించి నేను కొన్ని విషయాలు మాట్లాడదలుచుకుంటున్నాను. మిత్రులు మాట్లాడుతూ 2-3 విషయాలు చెప్పారు, చాలా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారండి. వారు మాట్లాడుతూ చెప్పారండి టీఎంసీ ఒక డిక్టేటర్షిప్ లాగా అక్కడ పాలన జరుగుతుందని చెప్పేసి. మరి వారు డిక్టేటర్షిప్ గురించి మాట్లాడేటప్పుడు డిక్టేటర్షిప్ ఏంటో కూడా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండేది. నేను చెప్తాను, డిక్టేటర్షిప్ అంటే అక్కడ అపోజిషన్ కి ఎటువంటి స్పేస్ ఉండదండి. వారే చెప్పారు 4% నుంచి 16%, 10% నుంచి 38%, 38 నుంచి ఈ రోజు మేము అధికారంలో రాబోతున్నాం అని చెప్పేసి వారు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారండి. అంటే ఇంత స్పేస్ ఇచ్చినటువంటి యొక్క వ్యక్తిని డిక్టేటర్ అని చెప్తున్నారంటే ఇంకా మరి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. వారికి వారే కాంట్రడిక్ట్ చేస్తూ వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్. వారు మాట్లాడుతూ ఇంకో విషయం